హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికే వందనాలు. మొదటగా మనం ఒక ప్రార్థన చేసుకొని తర్వాత పాట పాడి దేవుని స్తుతించి తర్వాత వాక్యోపదేశంలోనికి వెళ్దాము. ప్రార్థన. ప్రభువా, దేవా, సర్వాధికారి యేసయ్య, ఇప్పుడు వాక్యం వింటున్న అందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే మీ ఆరాధనలో పాల్గొని మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. అలాగే వారు విన్న వాక్యానుగుణంగా వాళ్ళు జీవించేందుకు కూడా సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు మనము యేసు నీవే కావాలయ్యా అనే పాట ద్వారా దేవుణ్ణి ఆరాధించుకొని ఈ కుడికలోనికి వెళ్దాము. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిది. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే నాతో వస్తే కొరత నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి
నన్ను ఆదుకొనే నా పెన్నిది, ఘనుడా నీ దివ్య సన్నిధి. నన్ను ఆదుకొనే నా పెన్నిది, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా. సో మనము ఎప్పుడు కూడా దేవుడైన యేసు ప్రభువాన్ని నమ్ముకొని ఉండాలి. ఎప్పుడు ఆయన మన వెంట ఉన్నాడనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తించాలి. ఎందుకంటే దేవుడైన యేసు ప్రభువారు మన వెంట ఉంటే మనకి ఎప్పుడు ఆశీర్వాదమే ఉంటుంది. మనల్ని ఎప్పుడు దేవుడైన యేసు ప్రభువారు ఎంతగానో హెచ్చిస్తూనే ముందుకు నడిపిస్తారు. సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనం వాక్యోపదేశంలోనికి వెళ్దాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి వందనాలు. సో మనము మొట్టమొదటగా అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం కనుక చదువుకున్నట్లయితే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. ఈ వచనం చూసుకున్నట్లయితే ఏంటి, మనకు యేసుప్రభు వారి నామంలోనే, సో యేసుక్రీస్తు అనే నామం వలననే మనకు రక్షణ అనేది కలుగుతుంది. అంటే మనం యేసుప్రభు వారిని మనం పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో, అంటే ఆయన నా రక్షకుడు, నేను ఆయన ద్వారానే నేను తండ్రి వద్దకంటే నేను పరలోకానికి చేరుతాను, ఆయనే మార్గము సత్యము జీవము, సో నా పాపాలన్నీ ఆయన కడిగి వేశారు, ఆయన సిలువ పైన బలియాగమయ్యారు కాబట్టి నా పాపాలన్నీ తుడిచిపెట్టబడ్డాయి. అఫ్కోర్స్ ఆయన 3వ రోజున తిరిగి లేచారు, పునరుత్థానుడే, ఆయన పరలోకంలో దేవుని తండ్రి కుడిపార్శ్వంన ఎలాగైతే ఆసీనుడయ్యారో నన్ను కూడా అలాగ పరలోకానికి తీసుకెళ్తారు అని మనం నమ్మాలి. సో నమ్మినట్లయితే ఏంటంటే మనకు రక్షణ అనేది కలుగుతుంది. సో రక్షణ మనకు ఇంకెవరి వలన కలగదు, అంటే ఇంకా ఏ పేరు వలన మనకు రక్షణ అనేది కలగదు. పోనీ నేను ఈ కార్యాలు చేస్తే నాకు రక్షణ అనేది వస్తుందంటే అలాగ కూడా కాదు. మనం యేసుప్రభు వారిని నమ్మినట్లయితే యేసుప్రభు వారి నామం వల్లనే మనకు రక్షణ వస్తుంది, కానీ ఇంకా ఎవరి వలన కాదు. సో అందుకే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే, ఓకే నేను ఏదో ప్రార్థన చేస్తున్నాను అదంతకు అది జరిగిపోవాలి అనేదో హాల్యూసినేషన్ కాదు. సో మనం యేసునామమున ప్రార్థన చేయాలి. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మనము ఏమంటారు, తండ్రికి ప్రార్థన చేస్తున్నాము, సో యేసుప్రభు వారు ఆ కార్యం జరిగిస్తారు అని ఆయన పైన నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకు రక్షణ వస్తుంది అనేది ఆయన ద్వారానే వస్తుంది అని మనం ఇక్కడ క్లియర్గా మనం తెలుసుకోవాలి. సో మరి ఏ నామం వలన రాదు, మరి దేని వలన రాదు, కానీ యేసుప్రభు వారిని నమ్మడం వలన మాత్రమే రక్షణ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవచ్చు అనమాట, ఏంటంటే మనం యేసుప్రభు వారి వలననే రక్షణ పొందుతున్నాం కాబట్టి మనకు ఏం కావాలన్నా ఈ భూమి పైన ఏది మార్చాలన్నా పూర్తి అధికారాలు యేసుప్రభు వారికే ఉన్నాయని తెలిసి మనం ఆయనకు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి, ఆయనతో ఒక గొప్ప సంబంధం అనేది మనకు ఏర్పడుతుంది, ఒక మంచి రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి ఆయన ద్వారా పొందుకుంటున్నాము, మనం ప్రతి ఒక్క విషయమే ఆయనకు ప్రార్థన చేస్తున్నాం కాబట్టి. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసుప్రభు వారి వలన మాత్రమే మనకు రక్షణ అనేది దొరుకుతుంది, అంటే యేసుప్రభు వారి వలన మాత్రమే మనం పరలోకానికి చేరుతాము. అండ్ తద్వారా ఇక్కడ ఏంటి, సో ఆయనను మనం పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నమ్ముతున్నాం కాబట్టి మనకు ఆయనకు మంచి రిలేషన్షిప్ అనేది ఉంటుంది అనమాట, అంటే మనకు మంచి సంబంధం ఉంటుంది, అంటే ప్రతి ఒక్కటి మనం ఆయననే అడుగుతాము. సో ఏ విషయమైనా, సో మంచి అయినా చెడు అయినా మనం ఆయన పైన ఆధారపడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ యాక్చువల్గా మనము కంటిన్యూషన్ కూడా, సో మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో కూడా చూస్తే ఏంటంటే మనకు దీనిపైన ఇంకొంచెం క్లారిటీ వస్తుంది అనమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును.
సో ఇక్కడ ఈ వాక్యం చూసినట్లయితే ఏంటి, ఈ వాక్యం చదవడం వలన ఇప్పటికీ కూడా మనలో చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, నేను ఖచ్చితంగా నరకానికి వెళ్తాను, ఎందుకంటే నేను దేవుని చిత్త ప్రకారం చేయట్లేదు. సో దేవుని చిత్త ప్రకారం ఎందుకు జరిగించట్లేదంటే, అసలు దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదు. సో వారు చాలామందిని అడుగుతుంటారు, దేవుని చిత్తం ఏంటి, అసలు దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి అని. సో ఇక్కడ ఏంటంటే రకరకాలుగా కన్ఫ్యూజన్ ఉంది. అయితే ఇక్కడ ఈ వాక్యం కనుక మనం ఎగ్జాక్ట్గా కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏంటంటే, ప్రభువా అని నన్ను పిలిచేవాడు మాత్రమే కాదు కానీ, సో ప్రభువా అని నన్ను పిలిచేవాడు కాదు కానీ నా చిత్త ప్రకారం జరిగించేవాడే పరలోకానికి అర్హుడు అని ఇక్కడ వ్రాయబడి ఉందన్నమాట. సో అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఏంటి, కొంతమంది చూస్తుంటాం అన్నమాట. ఇక్కడ ఏంటంటే మన బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, లేకుంటే తెలియని వారు ఎవరైనా కావచ్చు. సో వారికి ఏదైనా పెద్ద కష్టం అంటే చాలా పెద్ద కష్టము, చాలా పెద్ద బాధ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే వారు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు అనమాట. సో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు, డాక్టర్స్ చుట్టూ తిరుగుతుంటారు, అండ్ అలాగే ఈ విషయంలో కూడా చేస్తుంటారు అనమాట. ఓకే, దేవుడికి ప్రార్థన చేద్దాము తప్పేముంది అని. సో ఆ దేవుడికి ఈ దేవుడికి అందరికీ ప్రార్థన చేసి సో మనకు చెప్తుంటారు అనమాట. ఓకే, యేసుప్రభు వారిని నువ్వు బాగా నమ్ముతావు కదా, సో నా కొరకై నువ్వు ఇలాగ ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి, లేకుంటే నా పిల్లల కోసమో, నా భార్య కోసమో, భర్త కోసమో ప్రార్థన చేయి, ఇలాగ వారికి స్వస్థత కావాలని ప్రార్థన చేయి, లేకుంటే నేను చాలా అప్పుల్లో కూరుకొని పోయాను, నేను బయటపడాలని ప్రార్థన చేయని ఇక్కడ ఏంటంటే ప్రార్థన చేయమని అడుగుతారు. వారు కూడా ప్రార్థన చేస్తారనమాట. సో ఇక్కడ ఏముంది, ఎవరిస్తే ఏముంది, మనకు డబ్బులు కానీ లేకుంటే స్వస్థత ఎవరిస్తే ఏముంది, స్వస్థత కావాలి కదా అనే విధంగా వారు ప్రార్థన చేస్తారు. సో యేసుప్రభు వారు ఖచ్చితంగా కృపామయుడు, కరుణామయుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా స్వస్థత కావచ్చు, ఇది కావాల్సింది కావచ్చు, ఆ పెద్ద కష్టంలో ఆయనను వారు ఆశ్రయించారు కాబట్టి వారికి కావాల్సినది ఆయన దయచేస్తారు. అయితే ఆ తర్వాత ఏమవుతుంది, సో యాక్చువల్గా యేసుప్రభు వారిని విడిపించారు కాబట్టి వారి రియాక్షన్ ఎలాగా ఉండాలి, సో యేసుప్రభు వారికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ ఏంటంటే వీలైతే ఆయనను నమ్ముకోవాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో కృతజ్ఞతా భావం కలిగిన రియాక్షన్ వారి నుండి రావాలి. అయితే కొంతమంది ఏం చేస్తుంటారు, కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు కానీ ఆ తర్వాత అసలు యేసుప్రభు వారిని గురించిన ఆలోచన కూడా ఉండదు. అంటే థ్యాంక్స్ చెప్పడము, లేకుంటే ఆయనను స్తుతించడము, ఇవన్నీ మనం పక్కన పెడితే కనీసం అసలు ఆలోచన కూడా ఉండదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ వాక్యం ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రభువా అని నన్ను పిలిచేవాడు కాదు కానీ ఇక్కడ ఏంటంటే నా చిత్త ప్రకారం జరిగించేవాడు. సో ఇక్కడ మనం ఇంకొకటి కూడా తెలుసుకోవచ్చు. సో మనం ఎప్పుడైతే ఓకే నేను కష్టాల్లో మాత్రమే కాదు, నేను అన్ని సమయాల్లో కూడా నేను ఆయనను ఆశ్రయిస్తాను అని మనం ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటామో ఈ వాక్యం ప్రకారంగా, అంటే మనం డివైడ్ చేసి అర్థం చేసుకుంటే ఆయన చిత్తం కూడా ఆయన తెలుపుతారు మనకి. సో ఈ వాక్యం మీరు వింటూ నాకు దేవుని చిత్తం ఇంకా ఏంటో తెలియదు అని కనుక కన్ఫ్యూజన్లో ఉన్నట్టయితే ఏంటంటే మీరు డిసైడ్ చేసుకోండి ఈరోజు. సో ఏదైనా సరే నేను యేసుప్రభు వారిని విడిచిపెట్టాను, సో నా జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా నేను యేసుప్రభు వారిని విడిచిపెట్టాను అని ఖచ్చితంగా డిసైడ్ చేసుకున్నట్లయితే ఏంటంటే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆయన చిత్తాన్ని మీకు బయలుపరుస్తారు. మీరు పరలోకానికి వచ్చే విధంగా ఆయననే బాధ్యత తీసుకుంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఓకే నేను ఇంకా నాకు ఆయన చిత్తం తెలియదు కదా, నేను నరకానికి వెళ్ళిపోతాను అనే విధంగా కాకుండా దేవా మీ చిత్తం నా జీవితంలో ఏంటో అది బయలుపరచండి అని ప్రార్థన చేసి ఆయన అడిగినట్లయితే ఏంటంటే ఆయన ఖచ్చితంగా దయచేస్తారు. సో అప్పుడు మనం ఊరికే ఇతరుల వల్లే కాకుండా ఓన్లీ కష్టాల టైంలో, ఓన్లీ బాధల టైంలో ఓకే ప్రభువా అని ప్రార్థన చేయవారం కాకుండా, అంటే ఓన్లీ కష్టాల సమయాల్లో ఆయనను ఆశ్రయించే వారంగా కాకుండా అన్ని సమయాల్లో మనం ఆశ్రయించే వారమై ఉండాలి. అండ్ మనము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చూసుకున్నట్లయితే రక్షణ ద్వారా మనకు ఇంకా ఏం కలుగుతుంది అని మనం చూడవచ్చు. సో ఇప్పటి వరకు ఏం చూసాము, సో రక్షణ ద్వారా మనకు ఆయనకు మంచి రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది. అండ్ ఇక్కడ మనం 2వ వచనం ద్వారా ఏం తెలుసుకున్నాము, ఆ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది కాబట్టి సో ఇతరులు ప్రభువా అని ఇతరులు ఏమంటారు, కష్టాల సమయాల్లో, బాధల సమయాల్లో ఆయనని ఎరిగి విడిచిపెట్టే వారంగా కాకుండా ఆయన చిత్తాన్ని తెలుసుకునే వారుగా ఆయన మనల్ని చేస్తారు. అండ్ 3వదిగా ఇప్పుడు మనం చూస్తాం. సో రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.
సో ఈ వాక్యం మనం యాక్చువల్గా 2 వారాల క్రితం కూడా చూసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో రక్షణ అనేది, నీతి అనేది మనకు సింపుల్గా అయినా ఉచితంగా ఇస్తున్నారు. సో ఎలాగ ఇస్తున్నారు? యేసు ప్రభువు అని మనం హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి. సో హృదయమందు విశ్వసించడం ద్వారా మనకు నీతి అనేది కలుగుతుంది, నోటితో ఒప్పుకోవడం ద్వారా రక్షణ అనేది కలుగుతుంది. సో ఇక్కడ మనం ఈ ఆస్పెక్ట్ కూడా గమనించాలి. సో ఇక్కడ ఏంటంటే మనలో కొంతమంది భయంలో ఉంటారనమాట. అంటే వారి ఇంట్లో ఉన్న పరిస్థితుల వలన, లేకుంటే వారు ఉద్యోగం చేసే పరిస్థితుల వలన ఇక్కడ ఏంటంటే మేము యేసు ప్రభు వారిని నమ్ముకుంటున్నాము అనేది వారు బయటకు చెప్పుకోలేరు అనమాట. సో అంటే వారికి అలా పరిస్థితులు అలాగా ఉంటాయి. సో భయం కావచ్చు, లేకుంటే అలాగ చెప్తే వారికి డబ్బులు రాకపోవడం కావచ్చు, లేకుంటే వారికి వివాహాలు జరగకపోవడం కావచ్చు. సో మొత్తానికి ఏంటంటే మనం అది భయం కింద కన్సిడర్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది హృదయంలో వాళ్ళకు క్లియర్గా తెలుసు అనమాట. సో యేసు ప్రభు వారే రక్షకుడు, ఆయన ద్వారానే మేము పరలోకానికి వెళ్తాను, నేను పరలోకానికి వెళ్తాను అనేది క్లియర్గా వారికి తెలుసు, వారు నమ్ముతుంటారు. అయితే భయం వలన అది వేరే వాళ్ళకి చెప్పలేరు అనమాట. అంటే నోటితో ఒప్పుకోలేరు అనమాట. అయితే ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సింది, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ రెండు కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. సో మనం హృదయంలో ఎలాగైతే విశ్వసిస్తున్నామో నోటితో కూడా అలాగ ఒప్పుకోవాలి. కాబట్టి మీరు ఇంకా ఆ భయం ఉన్న స్థితిలో ఉన్నట్లయితే ఏంటంటే మీరు దేవునికి ప్రార్థన చేయండి, దేవా నేను ఈ భయంలో నుండి బయటకు రావాలి. సో నేను అందరికీ తెలియజెప్పే విధంగా, సో నేను ఇలాగ యేసు ప్రభు వారిని నమ్ముకుంటున్నాను అనేది దాచిపెట్టడం కాకుండా నేను అది క్లియర్గా చెప్పుకునే విధంగా నాకు ధైర్యాన్ని దయచేయండి, బహుధైర్యాన్ని దయచేయండి. సో మీరు శిష్యులకు ఎలాగైతే ధైర్యాన్ని ఇచ్చి వారు సువార్త ప్రకటించగలిగారో, నేను అలాగా ధైర్యం తెచ్చుకొని నేను మిమ్మల్ని గురించి అనేక మందికి చెప్పాలి. మీ నోటితో నేను ఎవరి ఎదుటైనా ఒప్పుకునే ధైర్యం నేను కలిగి ఉండాలి అని ప్రార్థన చేయండి. అఫ్కోర్స్ యేసు ప్రభు వారు తృణీకరించారు, బట్ అలాగని మనం జీవితాంతం అలాగే ఉండాలని ఆయన చిత్తం కాదు. అంటే మనం భయంలో ఉండాలని ఆయన చిత్తం కాదు, అలాగని భయం ఉంటే ఆయన మనల్ని త్రోసివేయరు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతిరోజు ఆత్మలో బలపడుతూ మనం ఖచ్చితంగా నోటితో ఒప్పుకోవాలి అనేది యేసు ప్రభు వారు మనందరి నుండి కోరుకుంటున్నారు. కాబట్టి మీరు భయపడుతున్నట్లయితే ఏంటంటే, అంటే నోటితో ఒప్పుకోవడానికి భయపడుతున్నట్లయితే ఏంటంటే యేసు ప్రభు వారిని ప్రార్థన చేయండి. ఆయన ఖచ్చితంగా మీకు స్ట్రెంగ్త్ అనేది ఇస్తారు. ఆయన బలాన్ని మీకు ఇచ్చి, ఆయన శక్తిని ఇచ్చి, ఆయన సామర్థ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని బహుధైర్యంతో నింపి నోటితో కూడా ఎక్కడైనా ఒప్పుకునే విధంగా మీకు ఆయన ధైర్యాన్ని దయచేస్తారు. సో మనం ఇక్కడ సాల్వేషన్ అంటే రక్షణ ద్వారా మనం ఇక్కడ ఏంటి నీతి కూడా మనం పొందుకుంటున్నాము. సో హృదయంలో ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో మనం నీతిని కూడా పొందుకుంటున్నాము. కాబట్టి మనము దిగులు చెందాల్సిన పని లేదనమాట. అంటే నేను నీతిమంతుడిగా ఎలా అవుతాను, పరిశుద్ధురాలుగా ఎలాగ అవుతాను అని మనం దిగులు చెందకుండా మనం ఆయనను ఒప్పుకోవడం, అంటే ఆయన పైన విశ్వాసంలో ఎదగడం గురించి మనము ఎక్కువగా తాపత్రయపడాలి. అండ్ ఆఫ్ కోర్స్ మనం అప్పుడు తెలుసుకున్న విధంగా కావాలని పాపాలు తప్పులు చేయాలని ఆయన ఉద్దేశం కాదు. ఇక్కడ ఏంటంటే మీరు అనుకోకుండా తప్పులు పాపాలు చేసినా నేను మిమ్మల్ని త్రోసివేయను అని ఆయన తెలియజేస్తున్నారు. అండ్ మనం ఆ తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. సో ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఈ వచనాలపైన మనం చాలా క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఈ రోజున ఉంది. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ఫస్ట్ మనం 16వ వచనంలో చూసుకున్నట్లయితే ఏంటంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు. సో మనల్ని అందరినీ ఆయన ఎంతగానో ప్రేమించారు. కాబట్టి ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని ఈ లోకంలోనికి పంపించి ఎవరెవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారెవరూ కూడా నశింపకుండా నిత్య జీవం పొందాలి అనేది ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఆశ. సో దేవుడైన యెహోవా అలాగా ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని పంపించారు. ఆయన మన కొరకే శిలువ పైన బలియాగమయ్యారు, 3వ రోజున తిరిగి లేచారు. అండ్ ఆఫ్ కోర్స్ ఆ తర్వాత మనలో కొంతమంది నమ్ముకుంటూ వస్తున్నాము. ఆఫ్ కోర్స్ భూమి పైన ఇంకా చాలా మంది ఉన్నారు నమ్మడానికి. అయితే మనం 17-18 వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే మనం ఇక్కడ 2 విషయాలు మనం అక్కడ అర్థం చేసుకోవాలి. సో
మొదటిది ఏంటంటే మనం ఎప్పుడైతే యేసుప్రభు వారిని అంగీకరిస్తామో అప్పటి నుండి ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మన పైన తీర్పు అనేది ఉండదు. అంటే నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష పడాలి, నువ్వు ఈ పాపం చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష పడాలి. అలాంటి తీర్పు అనేది ఏది లేదు. అయితే ఎందుకు ఇలాగ ఈరోజు మనం ఈ వాక్యం డిస్కస్ చేస్తున్నాము అంటే ఇక్కడ మనం ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, అనేక మంది ఒకరిపైన ఒకరు నిందలు వేస్తున్నారు, అనేక మంది ఇతరులను తీర్పు తీరుస్తున్నారు. యేసుప్రభు వారి యొక్క చిత్తం ఏంటి, అసలు తీర్పు తీర్చడం అనే ఉండకూడదు. అంటే జడ్జ్ చేయడం అంటే నువ్వు ఇలాగ తప్పు చేస్తున్నావు, ఎత్తి చూపించడం అనమాట. ఇంగ్లీష్లో చూస్తే కండెమేషన్ అని ఉందన్నమాట, అంటే ఖండించడం అనమాట. ఓకే, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఈ పాపం చేస్తున్నావు, ఇలాగ నువ్వు చేయకూడదు అని ఎత్తి చూపడం. అయితే ఇక్కడ ఏంటి, మనలో కొంతమందికి అనుమానం రావచ్చు, అదేంటి ఎదుటి వాళ్ళు ఎంత తప్పులు పాపాలు చేసినా ఎత్తి చూపించకూడదు అని. అయితే ఎత్తి చూపించడానికి ఒక విధానం అనేది ఉందన్నమాట. అయితే మనం ఏం చేస్తాం, మనలో చాలా మంది ఏం చేస్తున్నాము అంటే ఎవరైనా తప్పు కానీ పాపం కానీ చేసినప్పుడు కావాలని అతన్ని ఏదో దూషించడానికి, లేకుంటే ఆమెని దూషించడానికో, లేకుంటే అందరి కళ్ళ ఎదుట తక్కువగా చేయడానికి కావడము, అంటే వారిని అగౌరవపరచడానికి ఇక్కడ ఏంటంటే ఎత్తి చూపిస్తున్నారు అనమాట. కానీ మనం యాక్చువల్గా ఇతరులు తప్పులు పాపాలు చేసి వారిపై ఆ తప్పులు, నువ్వు ఆ తప్పు చేయకూడదు, ఆ పాపం చేయకూడదు అని మనం ఎత్తి చూపించాలనుకున్నట్లయితే ఏంటంటే అది మనం రెస్పెక్ట్ఫుల్గా కూడా చేయవచ్చు. మనం ప్రేమ కలిగిన విధానంలో కూడా చేయవచ్చు. అంటే వారిని మనం ఎక్కడ కూడా అగౌరవపరచకుండా వారిని ఇంకా గౌరవిస్తూనే స్టిల్ మనం తెలియజేయచ్చు. మీరు ఈ తప్పు చేస్తున్నారు, ఈ పాపం చేస్తున్నారు, ఇది చేయకూడదు అని స్టిల్ మనం వారికి తెలియజేయవచ్చు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే ఎవరిని కూడా తీర్పు తీర్చకండి, అంటే ఎవరిని కూడా ఖండించకండి, కండెమ్ చేయకండి. అంటే కావాలని వారు ఏమేమంటారు, వారి పేరు తగ్గిపోవడానికో, లేకుంటే వారికి ఏదైనా నష్టం కలిగేలాగానో, లేకుంటే వారిని ఇంకెవరైనా అనేక మంది దూషించాలనే పర్పస్తోనో అలాగా తీర్పు తీర్చకండి, అలాగా ఖండించకండి. ఎందుకంటే యేసుప్రభు వారే మనల్ని అలాగా చేయరు. మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం ఏంటంటే మనం వన్స్ యేసుప్రభు వారిని నమ్మినట్లయితే ఏంటంటే తీర్పు అనేది ఉండదు. అంటే కండెమేషన్, ఖండించడం అనేది పొరపాటున కూడా ఉండదు. మనం ఏదైనా తప్పు కానీ పాపం కానీ చేసినా స్టిల్ ఇక్కడ ఏంటంటే మనము ఏమంటారు, మన గౌరవం కావచ్చు, లేకుంటే మన ర్యాంక్ కావచ్చు, మన రక్షణ అనేది కావచ్చు, ఇవేవి పోకుండా ఆయన స్టిల్ మనకు తెలియజేస్తారు. మనలో ముద్రించబడిన పరిశుద్ధాత్మ ద్వారా కావచ్చు, మనం వాక్యం వినేటప్పుడు ఆయన దైవజనుల ద్వారా కావచ్చు, ఆయన స్టిల్ తెలియజేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా పబ్లిక్గా అందరి ముందర ఎవరిని కూడా ఖండించకండి, తీర్పు తీర్చకండి. ఈవెన్ స్టిల్ ఇఫ్ ఏమంటారు, మీరు ఇంకా తెలియజేస్తున్నట్లయితే ఏంటంటే మీరు ప్రైవేట్గా కూడా ఖండించకండి, జస్ట్ వారికి తెలియజెప్పండి, అది కూడా యేసుప్రభు వారు అనుమతిస్తేనే. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరిని ఖండించకూడదు, ఎవరిని తీర్పు తీర్చకూడదు, అంటే కండెమ్ చేయకూడదు. అండ్ ఇంకొక ఆస్పెక్ట్ రెండోది కనుక మనం చూసుకున్నట్లయితే ఏంటి, మనము తప్పులు పాపాలు చేసినప్పుడు మనలో కూడా చాలామంది ఏంటంటే వారిని వారు ఖండించుకుంటారు, అంటే మనల్ని మనం ఖండించుకోవడం. ఓకే, అసలు యేసుప్రభు వారు నాకు ఎంత గొప్ప రక్షణ దయచేశారు, అసలు నన్ను ఎంతగా ఆశీర్వదించారు, నేను ఆయన నమ్ముకోవడం వల్ల ఆయన నన్ను పరలోకానికి తీసుకువెళ్తున్నారు, అయినా కూడా నేను ఇలాగ తప్పులు పాపాలు చేస్తున్నాను, అసలు దీనికి నేను అర్హురాలనా, అసలు నేను ఆయన ముఖమైనా చూడవచ్చా, అసలు నేను కనీసం ప్రార్థన కూడా చేయకూడదు, నేను బైబిల్ కూడా చదవకూడదు, ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చిన స్వస్థతని నేను చులకనగా చూస్తున్నాను, ఆయన ఇచ్చిన రక్షణని నేను చులకనగా చూస్తున్నానని చెప్పి వారిని వారే తిట్టుకుంటూ, వారిని వారే కించపరుచుకుంటూ, వారిని వారే ఖండించుకుంటూ ఈరోజు మనలో చాలా మంది ఉన్నారు. అయితే అలాగ కూడా చేయకూడదు. యేసుప్రభు వారే మనల్ని ఖండించినప్పుడు మనల్ని మనం ఖండించుకోవాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ తప్పులు పాపాల పట్ల మనం పశ్చాత్తాపడి ఆయన శక్తి పొందుకొని ఆ తప్పులు పాపాలు మరెన్నడూ చేయకుండా ఉండాలి, కానీ మనల్ని మనం ఖండించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 17-18 వచనాల్లో రాయబడిన ప్రకారంగా క్లియర్గా ఇక్కడ ఏంటంటే యేసుప్రభు వారిని నమ్మిన వారికి ఖండించడం అనేది లేదు, కండెమేషన్ అనేది లేదు. అండ్ మనం ఆ తరువాత 37వ కీర్తన 39వ వచనం కనుక చదువుకున్నట్లయితే, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. మనం ఒక రకంగా ఇందాక యోహాను సువార్తలో చదువుకున్న వాక్యాలకి కంటిన్యూషన్ లాగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనలో స్టిల్ కొంతమంది ఖండించుకుంటున్నారు, ఖండిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన క్రియల వలన రక్షణ అనేది దూరం అవ్వదు. ఎందుకంటే యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, అంటే రక్షణ ఎవరి నుండి వస్తుంది, దేవుడైన యెహోవా నుండి, యేసుప్రభు వారి నుండి రక్షణ అనేది వస్తుంది. కాబట్టి ఏ మనిషి కూడా దాన్ని రద్దుపరచలేడు. ఈవెన్
మనకు మనం కూడా రద్దుపరచుకోలేము. సో అది మనం గుర్తుంచుకోవాలి. రక్షణ అనేది దేవుని నుండి మనకు కలుగుతుంది, నీతి అనేది మనకు దేవుని నుండి కలుగుతుంది. సో నీతి రక్షణ అనేది యేసుప్రభు వారి వలన మనకు కలుగుతుంది, ఆయన నామం వలన మనకు కలుగుతుంది. సో అది మనం గుర్తుంచుకోవాలి. సో ఎవరినో మనం ఖండించడం వలన వారి రక్షణ వారికి దూరం అవ్వదు, మనల్ని మనం ఖండించుకోవడం వలన మన రక్షణ కూడా మనకు దూరం అవ్వదు. సో మనం ఆ గిల్టీ స్టేజ్లో ఉండాల్సిన పని లేదు. సో ఏదైనా తప్పు కానీ పాపం కానీ చేసి అనుకోకుండా ఏదైనా కష్టాలు బాధలు ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లయితే ఏంటంటే ఆ సమయంలో ఓకే నాకు ఇది జరగాల్సిందే, నాకు ఇది ఖచ్చితంగా అవ్వాల్సిందే అని మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. బాధ కలుగునప్పుడు కూడా ఆయన మనకు ఆశ్రయదుర్గము. సో ఆయనకు మనం ప్రార్థన చేయవచ్చు. స్టిల్ ఆ బాధలో నుండి ఆ కష్టంలో నుండి ఆ ఇబ్బందిలో నుండి మనల్ని విడిపిస్తారు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రక్షణ అనేది ఆయన ద్వారా మనకు కలిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనల్ని మనం ఖండించుకొని నాకు ఇది అవసరం లేదు అని మనం అనుకోవాల్సిన పని లేదు. సో మన రక్షణని ఎవ్వరూ కూడా రద్దుపరచలేరు, మనం కూడా రద్దుపరచలేము. ఆ అధికారము యేసుప్రభు వారికే ఉంది, ఆ శక్తి సామర్థ్యాలు యేసుప్రభు వారికి మాత్రమే ఉంది అని మనం గుర్తు తెచ్చుకోవాలి. అండ్ చివరిగా మనం అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30 నుండి 33 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. సో ఈ వాక్యాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటంటే పౌలు శీల యేసుప్రభు వారిని గురించిన సువార్త ప్రకటిస్తున్నారు కాబట్టి వారిని కొట్టి కొంచెం వారిని గాయపరిచి వారిని ఇక్కడ ప్రిజన్లో అంటే జైల్లో వారిని బంధించి ఉంచారనమాట. అయితే ఇక్కడ జైల్లో బంధించి ఉన్నప్పుడు కూడా వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. సో దేవుని సంకల్పం వారి పట్ల ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుడైన యేసుప్రభు వారు వారిని విడిపించాడనమాట. సో ఎలాగ విడిపించారు ఆయన? సో భూమి అంతా కంపించింది, సో భూకంపం వచ్చింది. అండ్ ఇక్కడ ఆ ప్రిజన్ ఏదైతే ఉందో, ఆ జైలు ఏదైతే ఉందో అదంతా కూడా కంపించి ఇక్కడ ఒక్కసారిగా గేట్లన్నీ తెరుచుకున్నాయి, డోర్లన్నీ తెరుచుకున్నాయి, అండ్ వీళ్ళ సంఖ్యలు కూడా తెంపబడ్డాయి. సో అంత అయ్యేసరికి ఇక్కడ జైలు అధికారి ఏమనుకుంటున్నాడు, ఓకే ఇక్కడ అందరూ జైల్లో ఉన్న అందరూ తప్పించుకున్నారు, సో ఇక నేను ఎలాగా నన్ను ఇలాగ చంపేస్తారని అతను చంపుకోబోతున్నప్పుడు పౌలు శీల అడ్డుపడతారనమాట. సో అయ్యా మిమ్మల్ని మీరు చంపుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎవరు కూడా తప్పించుకొని పోలేదు అన్నప్పుడు అతను ఈ విధంగా రిప్లై ఇస్తారనమాట. సో అయ్యలారా, నేను ఏ విధంగా రక్షణ పొందగలుగుతాను అని ఇక్కడ పౌలును శీలను అని అడుగుతున్నాడు అనమాట. సో అప్పుడు వీరేం జవాబు ఇస్తారు, సో యేసుప్రభు వారిని నువ్వు నమ్ముకోవాలి, ఆయన ద్వారానే నీకు రక్షణ కలుగుతుంది అన్నప్పుడు సో జైలు అధికారి ఎవరైతే ఉన్నాడో సో ఇక్కడ ఏంటంటే అతని ఇంటికి వీరిని తీసుకువెళ్ళి వారి గాయాలంతా తుడిచి వెంటనే అతని ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారనమాట. సో అతను మాత్రమే కాకుండా అతని ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుకున్నారు. సో ఇక్కడ మనం యాక్చువల్గా ఏం నేర్చుకోవచ్చు అంటే సో ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఏంటంటే కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట, సో అద్భుతాలు అనేవి లేవు, సూచక క్రియలు అనేవి లేవు, మహత్కార్యాలు అనేవి లేవు, సో అవన్నీ ఫేక్, సో అవన్నీ అప్పట్లో జరుగుతుండేవి కానీ ఇప్పట్లో జరగవు అని. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు ఒక అద్భుతం ద్వారా, సో ఇక్కడ ఏం అద్భుతం జరిగింది, సో జైలు అంతా కంపించి అంటే ఫస్ట్ భూకంపం వచ్చి ఆ జైలు అంతా కంపించి అక్కడ డోర్లు గేట్లు అన్నీ కూడా తెరుచుకొని ఇక్కడ వీరి సంఖ్యలు కూడా తెంపబడి వీరు బయటకు రాగలిగారు అనమాట. సో అంత గొప్ప అద్భుతం ద్వారా ఇక్కడ ఏంటంటే ఆ జైలు అధికారి ఆ జైలుని ఎవరైతే చూసుకుంటున్నాడో ఆ వ్యక్తి అతని కుటుంబంలో ఉన్న వారందరూ కూడా రక్షింపబడ్డారు. సో అది మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. కాబట్టి దేవుడైన యేసుప్రభు వారు ఇతరులను రక్షించాలంటే ఆయన ఏదైనా వాడుకోగలుగుతారు. సో అద్భుతాలు మాత్రమే అని కాదు కానీ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వాడుకోగలుగుతారు. అండ్ అఫ్ కోర్స్ మన ఆత్మఫలాలైనటువంటి ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహం ఇలాంటివి ఆయన వాడుకోగలుగుతారు. లేకుంటే ఇవేవి కాకుండా ఆయన ఏ విధంగా అయినా రక్షణ అనేది దయచేయవచ్చు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా దైవజనులు కావచ్చు లేకుంటే యేసుప్రభు వారిని నమ్ముకున్న వ్యక్తులు సువార్త ప్రకటిస్తున్నారు. సో సువార్థికులు ఎవరైనా అద్భుతాల ద్వారా జనులను రక్షిస్తున్నట్లయితే
ఏంటంటే మనం వారిని గద్దించకూడదు, మనం వారిని ఆపకూడదు. ఎందుకంటే యేసుప్రభు వారు ఎలాగైనా రక్షణ ఇవ్వగలుగుతారు. సో వారి ద్వారా ఇక్కడ ఏంటి, అద్భుతాల ద్వారా ఆయన రక్షణ దయచేస్తున్నప్పుడు అక్కడ మనం చూడాల్సింది ఏంటి, వారు రక్షింపబడుతున్నారు అనేది చూడాలి. కానీ ఇక్కడ అద్భుతాలు చేస్తున్నారు, అదే నేను చేయట్లేదు అంటే అది తప్పు. సో ఇలాగా మనం అనుకోకూడదు. సో మనం మొదట్లో అనుకున్న విధంగా ఇక్కడ ఏంటంటే ఆయన చిత్త ప్రకారంగా మనం జీవించాలి. సో ఆ వ్యక్తి పట్ల యేసుప్రభు వారికి ఉన్న చిత్తము అది, మన పట్ల ఉన్న చిత్తం వేరే కావచ్చు. సో అంత మాత్రాన ఓకే యేసుప్రభు వారు నా ద్వారా ఇలాగ జరిగిస్తున్నారు, ఇతరుల ద్వారా అది జరిగించట్లేదు కాబట్టి అది తప్పు అని మనం అనడానికి వీల్లేదు. సో మనం గుర్తుంచుకొని, ఎస్పెషల్లీ మనం దైవజనులను మనం ఎవరం కూడా కించపరచడం కానీ, వారిని దూషించడం కానీ, వారిని గద్దించడం కానీ, లేకుంటే వారు చేస్తున్న యేసునామం పేరిట చేస్తున్న అద్భుతాలను ఆపడం కానీ ఇలాంటివి మనం చేయకూడదు. సో మనం క్లియర్గా చూడాలి, యేసునామం పేరిట అద్భుతాలు జరిగినట్లయితే అవి 100% కరెక్టే. సో అద్భుతం జరిగిన తర్వాత యేసుప్రభు వారికి ఘనత వస్తుంది. సో ఏమంటారు, జనులు అది చూసి రక్షింపబడుతున్నట్లయితే ఏంటంటే అంతకన్నా మనకేం కావాలి, ఎందుకంటే రక్షణ అనేది అక్కడ కలుగుతుంది. కాబట్టి మనం ఊరికే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మనం క్లియర్గా యేసుప్రభు వారు ఓకే దేవా మీరు నాకు ఈ పని అప్పగించారు, నేను ఇది జరిగిస్తాను. సో ఆ విధంగా మనం ముందుకు సాగాలి. సో మనం ఇప్పటి వరకు చూసుకున్నవన్నీ చదువుకున్నవన్నీ చూసినట్లయితే సో మనకు మొట్టమొదటిగా ఏంటంటే యేసుప్రభు వారి నామం పేరటే మనకు రక్షణ అనేది వస్తుంది, మరి ఏ నామం పేరిట మనకు రక్షణ రాదు. ఆ తర్వాత ఇక్కడ ఏంటి, మనం ఆయనను నమ్ముకొని ఊరికే కష్టాల్లో బాధల్లో కొన్ని పరిస్థితుల్లోనే ప్రభువా అని కాకుండా మనం ప్రతి ఒక్క పరిస్థితిలో మనం ఆయనను ఆశ్రయించినట్లయితే ఏంటంటే ఆయన మన పట్ల ఉన్న చిత్తాన్ని మనకు బయలుపరుస్తారు. సో అది రెండవదిగా తెలుసుకున్నాం. మొట్టమొదటిగా ఏంటంటే ఒక మంచి రిలేషన్షిప్ అనేది ఆయనతో ఏర్పడుతుంది. రెండవదిగా మనకు ఆయన చిత్తం ఏంటో తెలుస్తుంది, మన పట్ల ఆయన చిత్తం తెలుస్తుంది. మూడవది ఏంటంటే మనకు నీతి అనేది మనకు కలుగుతుంది అనమాట. సో మనం హృదయం ఎప్పుడైతే విశ్వసిస్తామో మనకు నీతి కలుగుతుంది, నోటితో ఒప్పుకున్నప్పుడు రక్షణ కలుగుతుంది. సో ఇది తెలుసుకుందాం. సో హృదయంతో మనం విశ్వసించడం ఎంత ఇంపార్టెంటో మనం నోటితో ఒప్పుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మనం ఆ భయంలో నుండి వచ్చి, అంటే నేను నోటితో ఒప్పుకోలేకపోతున్నాను అనే భయం నుండి యేసుప్రభు వారి శక్తి వలన బయటకు వచ్చి మనము నోటితో కూడా ఒప్పుకోవాలనేది యేసుప్రభు వారి యొక్క చిత్తము. ఆ తర్వాత నాలుగోదిగా ఏం చూసుకున్నాము, యేసుప్రభు వారిని మనం పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నమ్ముతున్నాం కాబట్టి మనము తీర్పు కింద లేము. ఇంగ్లీష్లో చూస్తే కండెమేషన్. సో మనల్ని మనం ఖండించుకోవాల్సిన పని లేదు, యేసుప్రభు వారిని నమ్ముకున్న ఇతరులను కూడా మనం ఖండించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుప్రభు వారే మనల్ని ఎవరిని కూడా ఖండించట్లేదు కాబట్టి. అండ్ మనం ఆ తర్వాత ఏం చూసుకున్నాము, మనము బాధల్లో మనకు వచ్చిన నీతి కావచ్చు, రక్షణ కావచ్చు, యేసుప్రభు వారి నుండి వచ్చింది కాబట్టి మనం ఏదైనా తప్పు పాపం చేసి బాధల్లో కష్టాల్లో ఇరుక్కున్నట్లయితే ఏంటంటే ఓకే ఇంకా నేను అర్హురాలనే అని కాకుండా మనం అప్పుడు ఆయనకు మొరపెట్టవచ్చు. ఆయన మనకు ఆశ్రయ దుర్గము, మనల్ని ఆయన విడిపిస్తారు. అండ్ మనం చివరిగా ఏం తెలుసుకున్నాము, రక్షణ అనేది అద్భుతాల ద్వారా, సూచక క్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా కూడా జరగవచ్చు. సో మనం ఈవెన్ యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా క్లియర్గా చూడవచ్చు అనమాట. సో ఆయన నామమందు విశ్వాసం ఉంచితే ఆయన చేసిన కార్యాలు మనం చేయవచ్చు. మనం ఆయన ఈ భూమిపైన ఉన్నప్పుడు చేసిన కార్యాల కంటే మరి గొప్ప కార్యాలు కూడా చేయవచ్చు. అఫ్ కోర్స్ అది ఆయన ద్వారానే, ఆయన నామం ద్వారానే, ఆయన శక్తి ద్వారానే, ఆయన ఘనత ద్వారానే. సో మనం అద్భుతాలు చేసేవారిని, సూచక్రియలు చేసేవారిని, యేసునామం పేరిట చేసేవారిని మనము దూషించాల్సిన పని లేదు, వారిని గద్దించాల్సిన పని లేదు, వారిని ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు, అలాగే ఇబ్బంది పెట్టకూడదు కూడా. ఎందుకంటే వారు యేసుప్రభు వారి కొరకే ఆత్మలను రక్షిస్తున్నారు కాబట్టి. సో మనకు అద్భుతాల పైన ఏదైనా డౌట్ ఉంటే అక్కడ క్లియర్గా చూడాలి, ఓకే ఇది యేసునామం పేరిట జరుగుతోందా, యేసుప్రభు వారి నామం పేరిట జరుగుతోందా, యేసుప్రభు వారికే ఘనత వస్తుందా, జనం అంతా కూడా యేసుప్రభు వారిని నమ్ముతున్నారా అనేది మనం చూసి మనం క్లియర్గా చూడవచ్చు. సో ఏది నిజమైన అద్భుతము, ఏది నిజమైనది కాదు అని. సో అది గుర్తుంచుకొని, సో మనము రక్షణ గురించి ఇంకా చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం కాబట్టి ఇవన్నీ సరి చూసుకొని మనము రక్షణలో ఇంకా ప్రతి ఒక్కరం స్థిరపడదాము. ప్రార్థించుకుందాం.
ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాక్యంని బట్టి వందనాలు తండ్రి. మాకు రక్షణ గురించి ఇంకా అనేకమైన విషయాలు బోధించినందుకు వందనాలు తండ్రి. ఎలాగా మీ నామము వలన మాత్రమే మాకు రక్షణ వస్తుంది, తద్వారా మేము మీతో గొప్ప సంబంధం కలిగి ఉంటాము, మా పట్ల మీ చిత్తం ఏంటో తెలుసుకుంటాము అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో అండ్ ఆల్సో ఇంకా ఎవరైతే ఈ వాక్యం వింటూ ఇంకా మునుపెన్నడూ కూడా మిమ్మల్ని నమ్మని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే వారిని రక్షించండి తండ్రి. మీ నామాన్ని వారు నమ్ముటకు, మిమ్మల్ని నమ్ముటకు, మీ ద్వారానే వారు పరలోకానికి రాగలుగుతారు అని నమ్ముటకు సహాయం చేయండి. తర్వాత మిమ్మల్ని నమ్మి రక్షణ పొందుకున్న తర్వాత వారి పట్ల మీ చిత్తం ఏదైతే ఉందో అది వారికి బయలుపరచండి తండ్రి. అలాగే మేము నీతిమంతులము, పరిశుద్ధులము అని మేము గుర్తుంచుకొని ఆ విధంగానే మేము జీవించడానికి సహాయం చేయండి. అండ్ మేము రక్షణలో ఉన్నాం కాబట్టి, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఖండించడం అనేది లేదు, తీర్పు అనేది లేదు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మేము ఏదైనా తప్పులు చేస్తే మమ్మల్ని మేము ఖండించుకోవడం కానీ, లేకుంటే ఇతరులు ఏవైనా తప్పులు పాపాలు చేస్తే మేము వారిని ఖండించడం కానీ మేము వదిలేసి మేము మీ పైన విశ్వాసంలో, రక్షణలో మేము ప్రతిరోజు ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. అండ్ అలాగే ఏవైనా కష్టాల్లో, బాధల్లో ఉంటే మేము వెంటనే మేము చేసిన తప్పులు పాపాలు గుర్తు తెచ్చుకోవడం కాకుండా మీరు మాకు ఆశ్రయదుర్గము, నీతి కావచ్చు, రక్షణ కావచ్చు, పరిశుద్ధత కావచ్చు మీ ద్వారా మాకు వస్తుంది, మీ ద్వారా మాత్రమే మాకు వస్తుంది అని మేము తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. మా రక్షణను ఏ మనిషి కూడా, ఏ పరిస్థితి కూడా రద్దు చేయలేదు కాబట్టి మేము ఆ విధంగా మీపైనే మేము ఆశ్రయించుటకు సహాయం చేయండి, మిమ్మల్నే మేము ఆశ్రయించుటకు సహాయం చేయండి తండ్రి. అండ్ చివరిగా మీరు మాకు తెలియజేసిన విధంగా అద్భుతాల ద్వారా, సూచక క్రియల ద్వారా, మహత్కార్యాల ద్వారా కూడా మీరు మనుషులను రక్షిస్తారు కాబట్టి ఎవరైనా అద్భుతాలు చేస్తూ మీ నామం పేరిట జనులను రక్షిస్తున్నట్లయితే మేము వారిని ఇబ్బంది పెట్టకుండా, వారిని మేము దూషించకుండా, కించపరచకుండా, ఖండించకుండా మీరు మాకు ఏ పని అయితే అప్పగించారో అది మేము చేసుకుంటూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. అండ్ అలాగే మా ద్వారా కూడా అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగించి అనేక మందిని మేము మీ నామం కొరకే, మీ కొరకే రక్షించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన రక్షణ యేసు ప్రభు వారి నుండి వస్తుంది కాబట్టి ఎవరు కూడా దాన్ని రద్దుపరచలేరు. సో అది మనం గుర్తుంచుకొని ఎవరో మనల్ని ఏదో అన్నారనో, వారిని రిటర్న్ దూషించో, సో ఇలాంటివి ఏవీ లేకుండా మనం ప్రశాంతంగా యేసు ప్రభు వారి పైన ఉన్న విశ్వాసంలో, నమ్మకంలో ప్రతిరోజు ఎదుగుతూ, ఆయన రక్షణలో ఎదుగుతూ మనం అందరం ముందుకు సాగుదాం.